అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మైక్ టీమ్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేదం పార్ని. అందుకంటే మొదలు హెడ్లైన్స్. సర్కార్ చేస్తుందట ఉత్తగానే బద్నాం. కమిషన్ మీద కేటీఆర్ అయిండు గరం. ఏం సార్ పోయిండు సొంతూరు. అక్కడి పబ్లిక్ అంతా చూపించిర్రు జోరు. ఎక్కిరిచ్చిండు జూనియర్ ఎన్టీఆర్ ను. నార్త్ సౌత్ అని చూపెట్టిండు తేడాను. పీసీ ఘోష్ కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లను కమిషన్ ముందటికి వచ్చి హాజరు కావాలని చెప్పింది కదా. మరి కమిషన్ పెట్టిన కాలానికి వాళ్ళు హాజరవుతారా? ఒకవేళ పోతే ఏం చెప్తారు? ఆఖరికి కమిషన్ ఏం తెలుస్తుంది అనేది ముందు తెలుస్తుంది. కానీ కమిషన్ ఇచ్చిన నోటీసుల మీద కేటీఆర్ కోపం చేస్తున్నాడు. సర్కార్ చేసే పనులు చక్కదనం లేదు కానీ నోటీసులు ఇప్పిస్తున్నది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఎస్ఎల్బిసి టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. ప్రాజెక్టు కూలి పానాలు పోతే పట్టించుకోలే గాని లేనిపోని అబద్ధాలతో ఆగం చేస్తున్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు చెప్తున్నాడు. ఎస్ఎల్బిసి టన్నెల్ మీ కమిషన్ల ఆరాటంతో మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. నీళ్ళిచ్చే ప్రాజెక్టులు రాష్ట్రంలో ఎన్నో కూలిపోతున్నాయి, కొట్టుకపోతున్నాయి, ఆగమైతున్నాయి. ఇన్ని జరుగుతున్నా ఒక్కదాని మీద చర్యలు లేవు, ఒక్కదాని మీద కమిషన్లు లేవట. కేటీఆర్ చెప్పినే కాదు, కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక ఏమేం జరిగినాయో చెప్పి వాటి మీద కాంగ్రెస్ కన్నే లేదంటున్నాడు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. ఇట్లా ఏ ఒక్క దాని మీద సర్కార్ చర్యలు తీసుకోదు గాని కాళేశ్వరం అనగానే కమిషన్లు ఇస్తుంది, హాజరు కావాలని నోటీసులు ఇస్తుంది. ఉద్యమ నాయకుడిని తిప్పల పెట్టాలని చూస్తున్నది అన్నట్టు మాట్లాడిండు. అయితే కాళేశ్వరం మీద కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలట. అందుకే ఇది కాంగ్రెస్ బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. ఎన్ని పార్టీలు ఏకమై కుట్రలు చేసినా కాళేశ్వరం ఎంత కష్టపడి కట్టిన ప్రాజెక్టో, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రో, ఎంతమంది రైతుల ముఖాలల్లా సంబరాలు నిండినాయో వాళ్ళకే తెలుసు. ఎవరో అబద్ధాలు ప్రచారం చేస్తే అన్నిసార్లు కుదరది అన్నట్టు మాట్లాడిండు. అట్లా 2 నేషనల్ పార్టీలు కుట్రలు చేసి ప్రాంతీయ పార్టీని ఏదో చేయాలనుకుంటే ఊకునేది లేదు అన్నట్టు ఎప్పుడే కాదు, చట్ట ప్రకారం ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటామంటున్నాడు కేటీఆర్. ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. చట్ట ప్రకారం పోరాటం చేసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చి అవతల పడ్డట్టు చేస్తున్నది, దాన్ని వదిలిపెట్టం అంటుండు. మరి చూడాలి కాళేశ్వరం ప్రాజెక్టు మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఎట్లా ఎదుర్కొంటది, అట్లనే కాంగ్రెస్ పార్టీ మీద ఎసొంటి ఫైటింగ్ చేస్తుంది అనేది ముందే చూడాలిగా. కాంగ్రెస్ పార్టీలున్న కుమ్ములాటలకు, కుట్రలకున్న ముద్దు పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. దాని పేరు చెప్పి పార్టీల వర్గభేదాలు నడుస్తుంటాయి. అయితే అదొకప్పుడు, ఇప్పుడు అట్లా కాదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక్కతాటి మీద నడుస్తుంది. ఒకటే మాట, ఒకటే బాణం అన్నట్టు పార్టీల చర్చలు జరిపి ఒక నిర్ణయం ప్రకారమే అందరూ కలిసి కట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా మంచిగా నడుస్తున్నదని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీలో మాత్రం పాతకాలం కాంగ్రెస్ పార్టీ తీరుగా కుమ్ములాటలతో సాగుతున్నదట. ఒకప్పటి బీఆర్ఎస్ పార్టీ తీరుగా కాంగ్రెస్ పార్టీ అయితే బీఆర్ఎస్ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ తీరుగా అయిందట.
అవును, పొద్దున లేస్తే పార్టీల వర్గపోరు పంచాదులే నడుస్తున్నాయట. పార్టీల కీలకం అనేటోళ్ళ నడుమ కీసులాటలు నడిచి బజారుకి ఎక్కుతున్నారట. 25 ఏండ్ల నుంచి ఒకల మీద ఇంకొకరికి ఎన్ని కోపతాపాలున్నా బయటికి కనిపించలేదు కానీ ఇప్పుడు అందరు మెయిన్ లీడర్లే అయ్యి నేనంటే నేను అన్నట్టు పోరాటాలు చేస్తున్నారట. కేటీఆర్ ఒక్కడే నిర్ణయాలు తీసుకున్నాడు. వరంగల్ సభలో కేటీఆర్ ఫోటోలు తప్ప ఇంకొకలే వేయకపోవుడు కడమ లీడర్ల మనసుకు బాధ కలిగేటట్టు అయిందట. అందుకే కొందరు పార్టీ మారుతారు, ఆ పార్టీలో షేరికైతారు, ఈ పార్టీలకు జంపింగ్ చేస్తారనే ముచ్చట్లు పడుతున్నాయి. అందరికంటే ముందుగాల ఎమ్మెల్సీ కవితయే ఆ నిర్ణయాలు తీసుకుంటుందని అంటుర్రు. ఎందుకంటే 10 ఏండ్లల్లో సామాజిక తెలంగాణ అంటే అందరూ సమానంగా బతికే తెలంగాణ రాలేదని గట్టిగానే చెప్పింది. అంటే తన తండ్రి పాలన మంచిగా లేదన్నట్టే కదా, అందరూ సమానంగా బతుకుతలేరు అన్నట్టే కదా. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని కాదని ఫస్ట్ బయటికి పోయేది కవితే అని అంటుర్రు. వీళ్ళిద్దరు ఇట్లా అంటుంటే హరీష్ రావు మాత్రం పార్టీకి ఎప్పటికీ కట్టుబడి ఉంటా అంటున్నారు. ఇంత జరుగుతున్నా కేసీఆర్ బయటికి వచ్చి పార్టీలో జరుగుతున్న లొల్లులను సర్దే పని చేస్తలేడు. బీఆర్ఎస్ పార్టీ ఇట్లుంటే కాంగ్రెస్ పార్టీని మాత్రం రేవంత్ రెడ్డి ఒక్కతాటి మీద నిలుపుతున్నాడు. మొన్న మాసారం పోయినప్పుడు మంత్రులంతా తన వెంటనే ఉండు, ప్రతి సమీక్ష సమావేశానికి సీనియర్ మంత్రులు ఉండు, ఒక నిర్ణయం తీసుకుంటే అందరు దానికే కట్టుబడి ఉండు నడుస్తున్నది రేవంత్ రెడ్డి నాయకత్వంలా. దినాం సూరన్న సురుకులు తట్టుకోలేక ఆగమాగమైనం. కానీ ఇవాళ వానదేవుడే ఎంట్రీ ఇచ్చిండు కదా. పల్లె పట్నం అని తేడా లేకుండా ఓ డల్లు పడ్డది వాన. ఇక అంటారు కదా చెడగొట్టే వానలని, ఇవి అవే కావచ్చు. మరి ఎంత దాకా చల్లబడ్డదో భూతల్లి, ఏడవడబడ్డదో ఒకసారి అరుచుకుందాం పారి. పొద్దుగాల లేచుడుతోనే అంత మబ్బు సల్ల ఉండే వాతావరణం అంతా అట్లట్లా తెల్లారింది గాని సూరన్న పతాపం అయితే ఎక్కువ లేకుండే ఇయ్యాల. పట్టపగటీలు ఎర్రగా మాడిపోవాల్సిన వాళ్ళంతా తడిసి ముద్దయ్యరు. ఇక రోడ్ల పొంటి పోయేటోళ్ళు ఒక్కపారే వానవాడుతోని ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయేసరికి 7 కాడికి ట్రాఫిక్ జామ్ అయింది. అరే ఎండాకాలం పురాగ షాలు కాకముందే సురుకులు అంటించిన సూరన్న ఇప్పుడు అస్సలు ఎండాకాలంలా ఏ తీర్ల ప్రతాపం చూపిస్తుండో దీని ఆమె అనుభవిస్తూనే ఉన్నాం. ఉబ్బరము, ఉడకపోత, మంట వీటికి జర్ర ఇయ్యాల చల్లబడ్డది. ఇది రైతులకు పంట చేతికొచ్చే కాలం. ఇప్పుడు ఇట్లా వానలు పడేసరికి శానా జాగాలల్లో పంట మొత్తం నీళ్ళపాలైంది. ఇక మామిడి తోటలు ఉన్నోళ్ళ సంగతి చెప్పవసరం లేదు. కాయలు చెట్ల మీదకెళ్ళి రాలిపోయి సగం నష్టం వచ్చింది. పట్నంలో ఈ ఎండలతోని తిప్పల పడుతున్నోళ్ళు చాలా మంది అబ్బా సాయిరాం జర్ర నయమైంది కదా, వాతావరణం గిట్లనే చల్లగా ఉంటే బాగుండు అనుకుంటురు గాని ఊర్లల్లో రైతులు మాత్రం ఈ వానలు జయంగా నోటిదాకా వచ్చిన బుక్క గాంగ పాలవుతుందని ఎత్తి కొట్టుకుంటురు. ఏందో ఏమో కాలంగాని కాలంలో వానలు పడుడు ఈ తాప ముందే వస్తాయన్నారు గాని మరీ ఇంత జల్ది పడతాయా అనుకోలే. మరి ఇప్పటి సంది ఇట్లనే దంచుతూనే ఉంటాయా? సూరన్న టాటా చెప్తాడా? ఇప్పుడు కొట్టి అస్సలు వానాకాలంలో వానలు పడయా? ఏటు సమజైతలేదు పొర్రి. అబ్బబ్బబ్బా, ఈ సర్కార్కు కాన్లున్నాయా లేకుంటే మూసుకపోయినాయా? ఒకటారేండా దినం రైతులు గింత తిప్పల పడుతున్నా కూడా రవ్వంతా కూడా కానికరం చూపియ బుద్ధి అయితలేదా? శిషి చేతుల మా బతుకులు మేమే ఆగం చేసుకుంటాం కదరా దేవుడా అని లాభో దిబ్బ మొత్తుకుంటారు రైతులంతా. చూడురి కథ. ఓష్ని గోసపాడుగాను అవి ఒడ్ల రాశులా లేకుంటే షెర్వా గీ తీర్లున్నాయి నీళ్లు. హాగో చుట్టు పడుతున్న ఒడ్ల కుప్పలు మొత్తం తడిసి ముద్దయినాయి కదా. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఉన్న వ్యవసాయ మార్కెట్ యార్డ్లా ఇగ కొంటారు ఆగొంటారు అని ఎదురు చూసి ఆఖరికి నీళ్ళ పాలు చేసుకురు కదా పంటనంతా. 6 కాలం కష్టపడి అప్పో సోపో చేసి పెట్టుబడులు పెట్టి పంటలు పండిస్తే ఈ సర్కార్ పుణ్యమాని గీ తీర్లైంది పంట ఫలితనం. ఒడ్లు తెచ్చి రోజులు గడుస్తున్నా కూడా కొన్న పాపాన కాదు కదా, అటు దిక్కు మర్రి కూడా చూస్తలేరట. సరే ఎట్లనో అల్లకు నచ్చినప్పుడే కొంటారు గాని కనీసం వానదేవుడి నుంచి పంట కాపాడుకోనికే కవర్లు ఇచ్చైనా పుణ్యం కట్టుకోవచ్చు కదా, అది లేదు. మరి ఏం కావాలి మా రైతుల పరిస్థితి? మమ్మల్ని ఏ విధంగా ఆదుకున్నప్పుడు ఎందుకు ఇంకా మేము ఈ సర్కార్ను గెలిపించి ఫాయిదా? కనీసం ఇప్పటికైనా నిర్లక్ష్యం చేయకుండా ఎంత వీలైతే అంత జల్దీ గీ ఒడ్లు కొనుక్కొని ఎంతో కొంత ఇయ్యిర్రి సార్లు. ఇట్లనే ఊకుంటే ఆ మిగిలినవి కూడా నీళ్ళలో కొట్టుకపోయినా ఆదుకునే దిక్కులేదు మాకు. కనీసం తెచ్చిన అప్పులైనా కట్టుకుంటాం అందాండాలు పెడుతుర్రు. అసలు ఒక్కతానంటే ఏమన్నా అనొచ్చు గాని దినాం ఏడనో తాన ఇదే కథ అవుతుంది. అయినా కూడా సర్కార్ చూడనట్టు ఎందుకు చేస్తుంది? ఎట్లనో కొనక తప్పది. ఆ కొనుడేదో జల్ది కొంటే ఈ తిప్పలు తప్పుతాయి కదా అని మాట్లాడుతుర్రు రోజు రైతుల గోస చూస్తున్న జనాలు. మన ఆడకట్టుల జర్ర పెన్లైనోళ్ళు ఎవరైనా మొగ పూరగాంతో మాట్లాడితే జాలిగా కథం బాయి వరుసలు మార్చిపోయి లింకులు అల్లుతుంటారు. పని పాట లేని మంది సంసారాల మీద పడి ఏడ్చేటోళ్ళు. కానీ సెలబ్రిటీలకు అట్లా కాదు కదా, వాళ్ళు ఏం చేసినా రైటే ఎవరితో తిరిగినా కరెక్టే అన్నట్టు ఫీల్ అవుతుంటారు.
ఇగో ఈ ఆదర్శ జంట మన ముందుకు రాక చాలా రోజులైంది కదా, మళ్ళా దర్శనం ఇచ్చిర్రు ఓ దిక్కుమాలిన ముచ్చటతోని. ఎందుకు ఇంకా లేటు, చూసి తరించుర్రి. సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి తెలవనోళ్ళు ఎవ్వలేరు. అప్పట్లో వాళ్ళ షెట్టా పట్టాలు, వాళ్ళ పోస్టులు, వీడియోలు చిన్నగా తిరిగినాయి ఆ సోషల్ మీడియాలో. మన దరిద్రానికి వీళ్ళిద్దరు పెండ్లి చేసుకొని ముద్దులు పెట్టుకొని ఓ సినిమా కూడా తీసి మనకి ఇంకింత పిచ్చి లేపిర్రు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ట్రెండింగ్లు ఉండే అప్పుడు ఈ అందమైన జంట. మెల్లమెల్లగా ఇక జనాలే అలా ముచ్చట్లు నిడిచి వేరే కథ ముందటేసుకురా అనుకునే లోపే మళ్ళా ఓ పోస్టుతోనే ఎంట్రీ ఇచ్చిరుగా. అబ్బా చూసిరా ఘోరాన్ని. ఆ ఫోటోనే చూసి బీరిపోకుట మీద మ్యాటర్ కూడా చదువుర్రి, ఇంకింత పిచ్చెక్కుతుంది. ఆడ ముచ్చటేందంటే ఈ ప్రేమ జంట ఏదో పని మీద పోతుంటే ఎయిర్పోర్ట్లో ఒక ఆమెలను చూసి ముడిచిపోయి మేడం తానికి దెబ్బదబ్బు ఉరికొచ్చి, అబ్బా మేడం మీ జంట అంటే నాకు మస్తు ఇష్టం సార్ మీరు పవిత్ర మేడం మీద చూపించే ప్రేమ కేరింగు, మీరు ఆమెను ముద్దుగా అమ్ము అని పిలుస్తుంటే నాకెంతో సంతోషం అనిపిస్తుంది. మీరు చాలా మంచోళ్ళు, జెంటిల్మెన్ సార్. మీరు బయట నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు, అవన్నీ పట్టించుకోకుర్రి, దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని మాట్లాడి మీకు స్మాల్ గిఫ్ట్ అని చెప్పి మిఠాయిలు చేతిలో పెట్టి పోయిందట. ఇక ఈ జంటకు ఆనందం ఆగక ఈ ముచ్చట మనకే తెలిస్తే ఎట్లా? ఆమె ఎవలో తెలియదు కానీ ఆమె మాటలలో నిజాయితీ ఉంది, జీవితాంతం గుర్తుపెట్టుకుంటా, అందుకే అందరికి ఎరక కావాలని ఈ పోస్ట్ పెట్టిండట సారు. ఇక ఇంతటి ఘోరాన్ని చూసినాక మనోళ్ళు ఊరుకుంటారా? చాలమ్మా, పానిపాట లేని మహిళామని నువ్వు ఎవలో గాని మస్తు మాట్లాడినావు. ఆయనో సిద్ధాంతి, ఈమో వేదాంతి. చేసుకున్న పెండ్లాం పిల్లల్ని గాలికి వదిలేసి ఆయన కట్టుకున్నోని కాలదాన్ని ఈమె చేస్తున్న ఉద్దారకం చాలు. వీళ్ళు చేస్తూనే చెండాలపు పనులంటే ఇక మీదికెళ్ళి నువ్వు ఒకదానివి. చాలే పోయి పక్క కాడుకోపో అనుకుంటా మేంసేసి మరాడుచుకుంటారు. ఈ పోస్ట్ కనుక వీళ్ళిద్దరి ఇంటోళ్ళు చూస్తే వీళ్ళ కథ ఏందో. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాకు పోయిండు. తన పుట్టిన జిల్లాకు పోతే ఇక చిన్న ఉంటాయి ఆ సంబరాలు. మా నడుమ పెరిగిన మనిషి రాష్ట్రానికి సీఎం అయినన్న సంబరం అక్కడి జనాలకు. పుట్టి పెరిగిన గడ్డకు పోయినందుకు సీఎం సాబుకు కూడా సంతోషం అయింది. నాగర్ కర్నూలు జిల్లాకు పోయిన రేవంత్ రెడ్డి ఏం చేసిండు, సొంత జిల్లా ప్రజల బాగు కోసం ఏం చేసిండు అనేది మనం కూడా తెలుసుకోవాలి కదా. నడువురి మళ్ళా. బేగంపేట విమానం స్టేషన్ నుంచి గాలి మోటార్ ఎక్కిన సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఆమ్రాబాద్ ఏరియాలున్న మాచారంలో దిగిండు. అక్కడి నుంచి బస్సు ఎక్కి బయలుదేరిండు. అటెనక బస్సు దిగి కాంగ్రెస్ పార్టీ రథం ఎక్కి ర్యాలీ తిరగదీసిండ్రు. ఇక అప్పుడు చూడాలి రేవంత్ రెడ్డి మీద అక్కడి ప్రజల అభిమానం చిన్నగా లేదు పోన్రి. పెద్ద గజమాల క్రేన్ తోనే వేసిండ్రు, పూలతోని పువ్వుల వాన కురిపించిండ్రు. మంత్రులు ఎంటరాంగా మాచారంలో ఉన్న సీతారామాంజనేయ గుడి అయ్యగార్లు పూర్ణ కుంభంతోని స్వాగతం పలికిండ్రు. తర్వాత గుడిలో రేవంత్ రెడ్డి ఇంటామెతోని కలిసి పూజలు చేసిండు. సీఎం సార్ మన్మన్నెత్తుకొని మా సంబరపడుకుంటా పూజలు చేసిండ్రు. మంత్రులు కూడా పూజలలో కూర్చొని మొక్కుకున్నారు. ఇటు పూజలు అవుతుంటే సీఎం రేవంత్ రెడ్డిని చూసేతానికి వచ్చిన జనం చూడాలి. ఇసుక పోస్తే రాలనంత మంది జమగూడిండ్రు గుడి చుట్టూ. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి 12,600 కోట్లతోని నల్లమల్ల డిక్లరేషన్ షురూ చేసిండు. అటెనక ఇందిరా సౌరగిరి వికాసం అనే పథకం తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి మొదలు పెట్టిండి ఇక్కడి నుంచి. తర్వాత ఇందిరాగిరి వికాసం అనే పథకాన్ని పొందిన గిరిజన మహిళలతోని మాట్లాడిండు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు ఇంకా కొన్ని గూడాలలో పోయి ట్రైనింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు నేర్చుకున్నావు కదా, నువ్వు నేర్చుకున్నది ఇంకా కొన్ని గూడాలలో మన రైతులకు నేర్పాలి. ఇది ఎందుకంటే మనోళ్ళకు సోలారు ఎట్లా పెట్టుకోవాలా, పండ్ల తోటలు అందరం మనము ఒకటే పంట పండించేది, ఒడ్లో పత్తి పండించేది అయింది. కానీ దీంట్లో ఒక్కసారి పంట వస్తే బాగా ఆదాయం వస్తుంది. సార్ మీకు పెట్టించిన అవకాడో కానీ, మ్యాంగో కానీ, నిమ్మ కానీ, దానిమ్మ కానీ, మంచి బత్తాయి కానీ మంచి ఆదాయం పెరిగేది. రెండోది మనకి నల్లమల అడవులలో ఈ కరెంట్ ఇక ఫారెస్ట్ వాళ్ళు సతాయించడాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నీ కరెంటు వాళ్ళ కాడికి పోవాల్సిన పనే లేదు, కరెంటే నీ కాడికి వచ్చింది. అవునా? సోలార్ పెట్టుకునేందుకు అది మంచిది. అందుకోసం అయితే పొయ్యే కొద్దీ మా సార్కి ఏం చెప్పిన అంటే, ఇప్పుడు మీరు సోలార్ ఏదైతే పెట్టుకుంటారో పంపు సెట్లలో, మీ పంపులకే కాకుండా మీరు విద్యుత్ ఉత్పత్తి చేసి గవర్నమెంట్కి అమ్ముకుంటే నెలకు 2,000 3,000 మీకు ఆడపిల్లలకి చేతి ఖర్చులకు వచ్చేటట్టు ప్యానెల్స్ వేయించమని కూడా చెప్పిన నేను. ఎందుకనంటే పొలంలో పెట్టుకొని దాన్ని కాపాడుకుంటే చాలు, ఏం చేయాల్సిన పని లేదు. నెలకు 4-5 వేల వరకు మనం ఆదాయం పెరిగేటట్టు బట్టిసారే మళ్ళీ విద్యుత్ కొనుక్కొని మీకు పైసలు ఇస్తాడు. ఇట్లా ఇందిరా సౌకర్య గిరి వికాసం అనే పథకం గురించి గిరిజన మహిళలకు చెప్పినాక ఆడ పెట్టిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటా, ఒకప్పుడు నల్లమల ప్రాంతం అంటే
వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెయ్యాలి అనంటే ఎవరి తరము కాదు, ఎవరో నాయకుడు వచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నట్టుగా మాట్లాడే వాళ్ళు. కానీ ఈనాడు మీ అందరి ఆశీర్వాదంతో, మీరు అభిమానంతో గుండెల్లో పెట్టుకొని భుజాల మీద మోసి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి ఈ రోజు రాష్ట్రానికి నాయకత్వం వహించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇదే నల్లమల గడ్డ మీద నిలబడి మాట్లాడుతున్నా అంటే నా గుండె ఉప్పొంగింది. నా సంతోషానికి అవధులు లేవు. ఎవరైనా నీది పాలమూరు అని అడిగినా, నువ్వు నల్లమల బిడ్డవా అని అడిగినప్పుడు నాకు చాలా సంతోషం కలుగుతుంది. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి ఈ రోజు ఆ గిరిజనులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఇందిరా సౌర గిరి జల విధానాన్ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఇట్లా గిరిజన బిడ్డలకు మేలు చేసేటానికి నేను ఎప్పటికీ మీతోనే ఉంటా అన్నట్టు పాలమూరు జిల్లాలో పుట్టినందుకు మీ బతుకులు బాగు చేసే బాధ్యతను చివరి దాకా తీసుకుంటా అన్నట్టు మాట్లాడిండు. కాబట్టి రేవంత్ రెడ్డి దాల్చుకున్నట్టు నల్లమల్ల అడవి బిడ్డలు మంచిగా బాగుపడాలని, వాళ్ళ బతుకులు మారాలని కోరుకుందాం. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు చదివి ట్రోలింగులు చూసి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు ఓపిక నశించినట్టున్నది. మస్తు కోపం చేస్తున్నాడు. ఉత్త పుణ్యానికే మందిని బద్నాం చేసేటోళ్ళ చేష్టలు తెలిసి ఆ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. మరి అద్దంకి ఎందుకంత ఆపుకోలేనంత కోపం వచ్చింది? ఎవరి మీద కోపం ఎల్లగక్కింది అనేది ఓసారి చూద్దామా? చలో మరి. ఇలా కాంగ్రెస్ పార్టీ మీద మీరు చేస్తున్న కామెంట్ చూస్తే థూ అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే బూతు. మీరు మళ్ళీ పవిత్రం అని చెప్పుకుంటారు, సిగ్గు లజ్జ లేకుండా. కిషన్ రెడ్డి నడిపిస్తుండా సోషల్ మీడియా, మరి ఇంకెవరైనా నడిపిస్తుండో నాకు తెలియదు. అరే యాక్తు అనేంత కోపం వచ్చిందంటే బాగానే బాధపడ్డట్టున్నాడు అద్దంకి దయాకరు. మరి అంతగానం కాంగ్రెస్ పార్టీని ఏమన్నారో, ఎటువంటి బూతులు తిట్టిండ్రో బీజేపీ సోషల్ మీడియా నడుపుతున్నోళ్ళు కానీ ఓపిక నశించి కోపం ఎల్లగక్కుతున్నాడు. సరే, సోషల్ మీడియాలో పనిచేసేటోళ్ళకి తెలియదు అనుకుందాం, దాన్ని నడిపేటోళ్ళకైనా తెలవాలే కదా అన్నట్టు మాట్లాడుకుంటా సెంటర్ మంత్రి కిషన్ రెడ్డినో మాట అన్నాడు. చూస్తానికి ఏమో నల్లికుట్టలాగా కనపడతావు కానీ ఇలాంటి భాషనా ఇదా? సిగ్గు లజ్జ ఉందా ఆ భాషతో? అరే కేంద్ర మంత్రిని పట్టుకొని నల్లి కుట్లోడంటివి కదనే దయాకర్ అన్న. వాళ్ళ భాష బాగలేదని చెప్తున్నావు కానీ నువ్వు మాట్లాడేది ఎట్లున్నదే? అంత కోపం ఎందుకే బీజేపీ పార్టీ సోషల్ మీడియా అంటే? ఎక్కడియో పెట్టిన వెనకటి గడ కట్ చేసి ఇటు కట్ చేసి అటు తీసుకొచ్చి నా మీద ట్రోల్ చేస్తారు, రాహుల్ గాంధీ మీద ట్రోల్ చేస్తారు. ఓహో, అందుకా నీ కోపం అంతా? ఎప్పుడో నువ్వు పాకిస్తాన్ దేశాన్ని ప్రేమిస్తే తప్పేంది, అక్కడున్న జనం మనోళ్లే కదా అన్నట్టు ఎప్పుడో మాట్లాడిన వీడియోలు ట్రోల్ చేస్తున్నందుక? వాళ్ళేదో తెలియక అట్లా చేస్తున్నారు కావచ్చు. నువ్వు ఆవేశం బూని సిగ్గు లజ్జ అని మాట్లాడు తప్పు కదా అని అడుగుతున్నారు ఈ వీడియోలు చూసిన జనాలు. మరి బీజేపీ పార్టీ సోషల్ మీడియాను ఎట్లా ఎదుర్కొంటారో ఏమో చూడాలి కాంగ్రెస్ పార్టీలు. బ్యాంకులలో డ్యూటీలు చేసేటోళ్లకు చాలా మర్యాద ఇస్తాం. కాదు ఇవ్వవలసి వస్తుంది. ఎందుకంటే మనకు టైంకు పైసలు కావాలంటే వాళ్ళ చేతుల పనే కాబట్టి. కొందరేమో జనాల బాధలు చూసి పైసలు వచ్చే ఛాన్సులు లేకున్నా ఎట్లనో అట్లా పైసలు ఇప్పిస్తారు. కానీ కొందరు ఉంటారు చూడుర్రి, నెత్తిపోగొడుతోని గిసొంటి బల్పే చూపిస్తారు. ఇది కర్ణాటక మేడం. ಇಂಡಿಯಾ ಅಥವಾ ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್. ಈಗ ನೀವೇನ್ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ತುಂಬಾ ಒಳ್ಳೇದು. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್? ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್. ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು ಆರ್ಬಿ ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಆದ್ರೆ ಯಾಕೆ ಮಾತಾಡಬಾರ್ದ ಸರ್? ದಯವಿಟ್ಟು ಮಾತಾಡ್ಬೇಡಿ. వారే వా, నువ్వు సూపర్ ఉన్నావు మేడం. నీకు డ్యూటీ ఎవరు ఇచ్చిర్రో గానీ వాళ్ళకి మొక్కాలి ఫస్ట్. ఇంటర్వ్యూ తీసుకునేటప్పుడు నీ లలిత కళలు చూపియలేవు అనుకుంటా. మేనేజర్ అని మంది మీద దొరుకుతున్నావు. నీ ఆసంటోళ్ళు ఉండబట్టే బ్యాంకులలో చేసేటోళ్ళకి అంత మంచి పేరు వస్తుంది. తూ నీ అధికార బల్పు పాడుగాను ఇంతగానమా షి
జీతం టైంకి తీసుకుంటున్నావుగా, మరి పని కూడా గట్లని చేస్తే నీ సొమ్ము ఏమన్నా అరుగుతుందా? వాళ్ళేమన్నా మనులు అడిగిర్రా, రత్నాలు అడిగిర్రా? వాళ్ళ భాషలో మాట్లాడమన్నారు గా అంతే. పోని నీకు ఆ భాష రాదంటే ఏమన్నా అనొచ్చు కానీ వచ్చి కూడా నేను హిందీలోనే మాట్లాడతా, ఏమన్నా చేసుకోర్రి, మీరు చెప్పిన భాష నేను మాట్లాడాలనా, నాకు వచ్చిందే మాట్లాడాలనా, మీరేంది నాకు చెప్పేది, నాకు వచ్చిన భాషనే మాట్లాడతా అని అధికార పొగరు బల్పుతోని ఎట్లా వాగుతుందో చూసిర్రా? బెంగుళూరు సూర్యనగర్లున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాల కస్టమర్ తోని భాష కాడ జగడం పెట్టుకుంది ఈ మేనేజర్ అమ్మ. వీళ్ళేమో రాష్ట్ర భాష మాట్లాడు, మాకు హిందీ అర్థం కాదని అడుగుతుంటే మీరేంది నాకు చెప్పేది, నేను దేశ భాషనే మాట్లాడతా అని ఇట్లా పొగరు చూపెట్టింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కేసరికి చూసినోళ్ళంతా చిన్నగా మెచ్చుకుంటలేరు కదా మేడాన్ని. ఈ సొంటోళ్లకు అసలు కొలువులు ఎట్లొస్తాయో ఏం పాడు. పెద్ద ఆఫీసర్లు ఇది చూసి డ్యూటీలకని వీకేస్తే అప్పుడు అడుగుతారు ఈ సొంటి పొగరుబోతులను నడుచుకుంటారు నెటిజనాలంతా. దక్షిణ భారత రాష్ట్రాల మీద కొంతమంది ఉత్తర భారత ఉద్దరగాళ్లకు చిన్న సూపు ఉంటది. అసలు దక్షిణ భారతదేశ పోళ్ళు మనుషులే కానట్టు, మనోళ్లకు టాలెంట్ లేనట్టు, వాళ్ళే గొప్పోళ్ళు అన్నట్టు చేస్తుంటారు బడవేగాళ్ళు. అయితే వాళ్ళ అక్కసు కడుపులున్న కుట్రలను అప్పుడప్పుడు బయట పెడుతుంటారు. ఇగో గిట్ల వాని కంత్రితనం బయట పెడుతుంటారు అవులగాళ్ళంతా. వార్ 2 అనే సినిమాల యాక్షన్ చేసిన మన తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను చూడుండ్రి ఎట్లా మార్ఫింగ్ చేసి కించవరిసిండ్రో. వాని బద్మాష్ తెలివిల చెప్పు, వాని తలకాయ నిండా విషమున్న బతుకుల పెండ. ట్విట్టర్ అనే సోషల్ మీడియాలో కేఆర్కే అంటే కమల్ ఆర్ ఖాన్ అనే పేరుతోని అకౌంట్ ఉన్నోడు ఇట్లా చేసిండు. వీడిట్లా పెట్టిండంటే వాడు ఉత్తర రాష్ట్రాల ఉల్ఫాగాడు అన్నట్టే కదా. ఉత్త ఫోటోను పోస్ట్ చేసుడే కాదు, వాని కడుపులున్నదంతా విషమే అన్నట్టు రాసుకొచ్చిండు. ఉత్తర భారతదేశ హీరో హృతిక్ రోషన్ కు దక్షిణ భారతదేశ హీరో ఎన్టీఆర్ కు మస్తు తేడా ఉన్నదన్నట్టు రాసిండు. అట్లా అనుడు కాదు, ఎన్టీఆర్ కు లింగు అనే పేరు పెట్టిండు. టింగు అంటేనే పొట్టి, కానీ ఎన్టీఆర్ టింగు కంటే ఇంకా పొట్టి అయినా లింగు అన్నట్టు రాసిండు ఎదవసాన్నాసిగాడు. అందుకే కావచ్చు హృతిక్ రోషన్ ఎత్తుండే తానికి ఎన్టీఆర్ స్టూల్ వేసుకొని నిలబడ్డాడు అన్నట్టు మార్ఫింగ్ చేసిన ఫోటో పెట్టిండు. వాటు సినిమా చూసి సౌత్ జనాలు నార్త్ శక్తి ఎంతటిదో తెలుసుకుంటారని బల్పు మాటలు రాసిండు. అట్లా రాసింది ఎందుకో కాదు, పాలకు నీళ్లకున్న తేడా ఏందో తెలిపేతానికి ఇట్లా రాసినా అని ఎన్టీఆర్ కు ధన్యవాదాలు చెప్పినట్టు రాసిండు. ఒరే నార్త్ పిచ్చి బడవే, భారతదేశం అంటే సౌత్ నార్త్ అని ఇడదీసి ఉన్నదారా? దేశమంతా ఒక్కటే, మనమంతా భారతీయులం అనేది మర్చినవారా వేస్ట్ ఫెల్లో? ఇంత బల్పు, ఇంత కండ్లకు పొగరెక్కిన మాటలు దేశాన్ని విడదీసినట్టు మాట్లాడు ఎందుకురా బద్మాష్గా? నార్త్ సౌత్ భేదాలు తీసుకొచ్చి దేశాన్ని ఏం చేద్దామనుకుంటున్నావురా హౌలేగా? సినిమాను సినిమా తీరుగా చూడాలి గాని భేదాలు చేసుడేంద్రా? తలకాయల మెదడున్నదా లేకుంటే పెండున్నదా అని పొట్టు పొట్టు తిడుతున్నారు. భారతదేశం అంతా ఒక్కటే అనే పబ్లిక్ వీని మీద ఖచ్చితంగా కేసులు పెట్టి గట్టి బుద్ధి చెప్పాలి. దేశాన్ని విడగొట్టినట్టు ఇంకెవ్వడు మాట్లాడకుండా చెయ్యకుండా అని కోరుతున్నారు. సుశ్రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లనే ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.